హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే రసం చేసి చూపిస్తాను అండి. ఒక్క చుక్క నూనె వాడకుండా ఎంతో రుచిగా గుమగుమలాడిపోయే ఈ రసం మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఆ రోజు అన్నం చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా మంచిది అండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గంట ముందుగానే నానపెట్టుకొని దీని నుంచి నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను అండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేశాను. ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము. మనకి ఇక్కడ ఈ చింతపండు రసం అనేది వేడి అవుతూ ఉంటుంది. మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని పైన ఉన్న పొట్టు తీసి నీట్గా క్లీన్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 1.5 స్పూన్ వరకు కందిపప్పు వేస్తున్నానండి. కందిపప్పు ఈ రసానికి చిక్కదనాన్ని ఇస్తుంది. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను. మెంతులు రసానికి రుచిని ఫ్లేవర్ని ఇస్తుంది. 1 స్పూన్ వరకు ధనియాలు కూడాను వేస్తున్నాను. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడాను వేద్దాము. దీంట్లో ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో ఒక పావు టేబుల్ స్పూను మిరియాలు, అంటే 20 నుంచి 25 వరకు మిరియాలు వేసి ఒక చిన్న గుప్పెడు కొత్తిమీరని నీట్గా కడిగి కట్ చేసి వేస్తున్నాను. ఒక అంగుళము అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసి అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి అనేది మెత్తగా గ్రైండ్ అయిపోయి కందిపప్పు అనేది కాస్త పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ మనకి చింతపండు రసం అనేది ఇలా మరగడం స్టార్ట్ అవుతూ ఉంది కదా. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ పేస్ట్ని అయితే చింతపండు రసంలో వేద్దాము. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఈ పేస్ట్ వేసేటప్పుడు స్టవ్ని అయితే సిమ్లోకి పెట్టుకోవాలి అండి. ఎందుకంటే ఈ పేస్ట్ వేయగానే ఈ చింతపండు రసం అనేది చాలా స్పీడ్గా పొంగుతూ బయటకు వచ్చేస్తుంది. అందుకనే మనము లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని వేయాలి. చూడండి, ఇలా వేయగానే మనకి ఇక్కడ పైన నురగలాగా పొంగు వస్తూ ఉంది కదా. ఈ పేస్ట్ మొత్తం కూడాను ఈ చింతపండు రసంలో కలిసే విధంగా గరిటెతో కలిపేద్దాము. చూడండి, కాస్త చిక్కదనం కూడాను వచ్చింది కదా. ఈ చారు అనేది మనకి కాస్త చిక్కగా అయ్యేంత వరకు మనము మరిగించుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్య మధ్యలో పొంగు వస్తూ ఉంటుంది. మనము కలుపుకుంటూ ఆ పొంగు అనేది గిన్నెకి బయటికి రాకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి చారు మరుగుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఈ గిన్నెలోని చారు సగం అయ్యేంత వరకు తప్పకుండా మరిగించుకోవాలి. నేను 2 స్పూనుల వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గల్లుప్పు కూడాను వేసుకోవచ్చు. ఇలా చారు మరుగుతూ ఉన్నప్పుడు మనము ఒక 4 పచ్చిమిర్చిని వీడియోలో చూపించిన విధంగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను అండి. మనం దీంట్లో ఎటువంటి కారము నూనె వాడడం లేదు కాబట్టి, కారం ఉండదు కాబట్టి అంతగా ఒక 4 పచ్చిమిర్చిని వేసామంటే బాగుంటుంది. దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోండి. చారు అనేది ఇలా మరుగుతూ మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి అనేది మెత్తగా అయ్యేంత వరకు మనము ఈ చారుని మరిగించుకోవాలి. దీంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసాము అంటే ఇలా మరిగేటప్పుడు చారు చాలా ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనం వేసిన పచ్చిమిర్చి అనేది మెత్తగా అయిపోయి ఉంది కదా. అలానే కాస్త చిక్కగా కూడాను అవుతుంది. మనం వేసిన పచ్చిమిర్చి మెత్తగా అయ్యి కందిపప్పు వేసాం కదా, పలుకుగా ఉంది, అది మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉంచుకుంటే మన చారు అనేది రెడీగా ఉన్నట్లు అండి. అసలు ఇల్లు మొత్తము ఈ చారు మరుగుతున్నంతసేపు గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఆతృతగా ఉంటుంది అండి. ఇలా కాస్త చిక్కగా అయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీరని మరి కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కాస్త పలుచగా ఉన్నట్లున్న చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది. చూడండి, ఇక్కడ కాస్త చిక్కగా అయింది కదా. దీనిని బయట పెట్టుకున్నామంటే 2 రోజులు తప్పకుండా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి వారం రోజుల వరకు ఉంటుందండి. పిల్లలకి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. చాలా హెల్తీ. నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఇలా తినేసేయచ్చు. కాస్త వేడి అన్నంలో వేడి చేసుకొని కొంచెం చారు వేసుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.